పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు, అంతర్గత కలహాలతో నిత్యం అల్లకల్లోలంగా మారిన పాకిస్తాన్ ఎన్ని దెబ్బలు తిన్నా కూడా తన బుద్ధి మార్చుకోదు. తాజాగా భారత్పై కోపంతో పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాలు ఆ దేశానికి ఇప్పుడు గుదిబండగా మారాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తీసుకున్న చర్యలు, నిర్ణయాల వల్ల ఆ దేశానికి ఊహించని షాక్ తగిలింది. ఈ కారణంగా కేవలం 2 నెలల కాలంలో పాక్ ఏకంగా 1,240 కోట్ల నష్టం వాటిల్లినట్లు డాన్ పత్రిక ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనను ఉటంకిస్తూ నివేదించింది. ఇంతకీ అసలు ఏం జరిగింది? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల్లో భారత్ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో భారత్పై కక్షగట్టిన పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా పాక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంతో దాయాదికే భారీ నష్టం ఎదురైంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో దాదాపు 1,240 కోట్ల నష్టం వాటిల్లిందని పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. భారత్పై ఆంక్షల నేపథ్యంలో రోజుకి 100 నుంచి 150 విమానాలపై ప్రభావం పడిందని తెలిపింది. దీని కారణంగా విమానాల రాకపోకలు 20% తగ్గిపోతాయని వెల్లడించింది. ఫలితంగా పాక్ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు భారత విమానాలపై విధించే ఛార్జీలపై వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడినట్లు వివరించింది. మరోవైపు ఈ ఆంక్షలను ఆగస్టు 24 వరకు పొడిగించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా పాక్ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది. పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనపై దేశమంతా ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉగ్రవాదులను పోషిస్తోన్న పాక్పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఇదిలా ఉంటే చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ అక్కడి నుంచే భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామని బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపుకు తీసుకెళ్తామంటూ మునీర్ పిచ్చి ప్రేలాపనలు చేశారు. ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పాక్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్పై మరోసారి నోరు పారేసుకున్నారు. సింధు నదిపై భారత్ డ్యాంలు నిర్మించే వరకు మేము ఎదురు చూస్తాం. మా వద్ద క్షిపణులకు లోటు లేదు. వారు కట్టే ఆనకట్టలను 10 క్షిపణులతో పేల్చేస్తాం. మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం. ఒకవేళ భవిష్యత్తులో న్యూఢిల్లీ నుంచి మా అస్తిత్వానికి ముప్పు ఎదురైతే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు, అంతర్గత కలహాలతో నిత్యం అల్లకల్లోలంగా మారిన పాకిస్తాన్ ఎన్ని దెబ్బలు తిన్నా కూడా తన బుద్ధి మార్చుకోదు. తాజాగా భారత్పై కోపంతో పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాలు ఆ దేశానికి ఇప్పుడు గుదిబండగా మారాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తీసుకున్న చర్యలు, నిర్ణయాల వల్ల ఆ దేశానికి ఊహించని షాక్ తగిలింది. ఈ కారణంగా కేవలం 2 నెలల కాలంలో పాక్ ఏకంగా 1,240 కోట్ల నష్టం వాటిల్లినట్లు డాన్ పత్రిక ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనను ఉటంకిస్తూ నివేదించింది. ఇంతకీ అసలు ఏం జరిగింది? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల్లో భారత్ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో భారత్పై కక్షగట్టిన పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా పాక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంతో దాయాదికే భారీ నష్టం ఎదురైంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో దాదాపు 1,240 కోట్ల నష్టం వాటిల్లిందని పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. భారత్పై ఆంక్షల నేపథ్యంలో రోజుకి 100 నుంచి 150 విమానాలపై ప్రభావం పడిందని తెలిపింది. దీని కారణంగా విమానాల రాకపోకలు 20% తగ్గిపోతాయని వెల్లడించింది. ఫలితంగా పాక్ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు భారత విమానాలపై విధించే ఛార్జీలపై వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడినట్లు వివరించింది. మరోవైపు ఈ ఆంక్షలను ఆగస్టు 24 వరకు పొడిగించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా పాక్ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది. పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనపై దేశమంతా ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉగ్రవాదులను పోషిస్తోన్న పాక్పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది.
ఇదిలా ఉంటే చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్య అధిపతి అసీం మునీర్ అక్కడి నుంచే భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపుకు తీసుకెళ్తామంటూ మునీర్ పిచ్చి ప్రేలాపనలు చేశారు. ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పాక్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్పై మరోసారి నోరు పారేసుకున్నారు. సింధు నదిపై భారత్ డ్యాంలు నిర్మించే వరకు మేము ఎదురు చూస్తాం. మా వద్ద క్షిపణులకు లోటు లేదు. వారు కట్టే ఆనకట్టలను 10 క్షిపణులతో పేల్చేస్తాం. మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం. ఒకవేళ భవిష్యత్తులో న్యూఢిల్లీ నుంచి మా అస్తిత్వానికి ముప్పు ఎదురైతే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు, అంతర్గత కలహాలతో నిత్యం అల్లకల్లోలంగా మారిన పాకిస్తాన్ ఎన్ని దెబ్బలు తిన్నా కూడా తన బుద్ధి మార్చుకోదు. తాజాగా భారత్పై కోపంతో పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాలు ఆ దేశానికే ఇప్పుడు గుదిబండగా మారాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తీసుకున్న చర్యలు, నిర్ణయాల వల్ల ఆ దేశానికి ఊహించని షాక్ తగిలింది. ఈ కారణంగా కేవలం 2 నెలల కాలంలో పాక్ ఏకంగా 1240 కోట్ల నష్టం వాటిల్లినట్లు డాన్ పత్రిక, ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనను ఉటంకిస్తూ నివేదించింది. ఇంతకీ అసలు ఏం జరిగింది? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల్లో భారత్ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో భారత్పై కక్షగట్టిన పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా పాక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంతో దాయాదికే భారీ నష్టం ఎదురైంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో దాదాపు 1240 కోట్ల నష్టం వాటిల్లిందని పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. భారత్పై ఆంక్షల నేపథ్యంలో రోజుకి 100 నుంచి 150 విమానాలపై ప్రభావం పడిందని తెలిపింది. దీని కారణంగా విమానాల రాకపోకలు 20% తగ్గిపోతాయని వెల్లడించింది. ఫలితంగా పాక్ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు భారత విమానాలపై విధించే ఛార్జీలపై వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడినట్లు వివరించింది. మరోవైపు ఈ ఆంక్షలను ఆగస్టు 24 వరకు పొడిగించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా పాక్ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది. పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనపై దేశమంతా ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉగ్రవాదులను పోషిస్తోన్న పాక్పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఇదిలా ఉంటే చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్య అధిపతి అసీం మునీర్ అక్కడి నుంచే భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపుకు తీసుకెళ్తామంటూ మునీర్ పిచ్చి ప్రేలాపనలు చేశారు. ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పాక్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్పై మరోసారి నోరు పారేసుకున్నారు. సింధు నదిపై భారత్ డ్యాంలు నిర్మించే వరకు మేము ఎదురు చూస్తాం. మా వద్ద క్షిపణులకు లోటు లేదు. వారు కట్టే ఆనకట్టలను 10 క్షిపణులతో పేల్చేస్తాం. మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం. ఒకవేళ భవిష్యత్తులో న్యూఢిల్లీ నుంచి మా అస్తిత్వానికి ముప్పు ఎదురైతే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.